ప్రభుత్వ ఒత్తిడితో ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ చేసిన రాజీనామాను ఏపీ గవర్నర్ ఆమోదించారు. రాజీనామా చేయాలని బోర్డు సభ్యులపైన ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్టుగా ఏపీపీఎస్సీ బోర్డు ప్రకటించింది. వాస్తవానికి ఈ నెల 28న గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహించేందుకు బోర్డు సమాయత్తమైంది. అయితే రాజకీయ ఒత్తిడితోనే ఈ పరీక్షలను వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. గౌతమ్ సవాంగ్ రాజీనామా చేసేంత వరకు గ్రూప్స్ మెయిన్ పరీక్షలు నిర్వహించేది లేదంటూ ప్రభుత్వ పెద్దలు హుకుం జారీ చేయడంతో ఎట్టకేలకు ఆయన రాజీనామా చేశారు. రాజీనామాకు ముందు సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్కు ప్రయత్నించగా ఆయన ఆఫీస్ స్పందించలేదనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినాయకరావు అందిస్తారు. వినాయకరావు, చెప్పండి. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవడానికి కూడా అవకాశం లేని విధంగా ప్రస్తుతం ఆయన రాజీనామాకు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుంది? అప్డేట్ చెప్పండి. మొత్తానికి ఆయన రాజీనామాని గవర్నర్ ఆమోదించడం కూడా జరిగింది. ఏంటి ఒత్తిళ్ల కారణం ఏంటి? హరి, ప్రభుత్వ ఒత్తిడి మేరకే గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్ గా రాజీనామా చేసినట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. 2022లో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి 2024 వరకు, అంటే ఇప్పటి వరకు దాదాపుగా 2 సంవత్సరాల పాటు కూడా ఆయన చాలా సమర్థవంతంగా ఏపీపీఎస్సీని నడిపించడం జరిగింది. చైర్మన్ గా ఆయన తీసుకున్న కీలకమైన నిర్ణయాలన్నీ కూడా దేశవ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తం చేసే విధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పీపీఎస్సీలు అన్ని కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు మనం చూస్తున్న పెద్ద ఎత్తున నీటికి సంబంధించి లీకేజ్ వ్యవహారంలో పెద్ద ఎత్తున ఎన్టీఏ మీద ఆరోపణలు రావడం జరిగింది. ఎన్టీఏకి సంబంధించిన డైరెక్టర్ను కూడా పక్క తప్పించడం జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను కూడా సర్వీస్ కమిషన్లో లీకేజ్ ఆరోపణలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ గడిచిన 2 సంవత్సరాలు కూడా చాలా ప్రకటబందీగా గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీని నడిపించడమే కాకుండా లీకేజ్ ఆరోపణలకు తావు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఏపీపీఎస్సీని చాలా సమర్థవంతంగా ముందుకు నడిపించారనేది అన్ని వర్గాలను వినిపిస్తున్నమాట. ఈ నేపథ్యంలోనే ఆయన తీసుకున్న కీలకమైన చర్యలన్నీ కూడా ఏపీపీఎస్సీ పటిష్టానికి దోహదపడ్డాయి, లీకేజ్ అరికట్టడానికి కూడా దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు. ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏపీపీఎస్సీలో ఏర్పాటు చేసుకుని మరి పరీక్షలు నిర్వహించడమే కాకుండా తక్కువ కాలంలోనే ఆయన పరీక్షలను కూడా సమర్థవంతంగా నడిపించి ఫలితాలు కూడా అదే స్థాయిలో విడుదల చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఏపీపీఎస్సీ మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగానే గౌతమ్ సవాంగ్ రాజీనామా చేస్తే కానీ గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేది లేదంటూ, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించేది లేదంటూ కూడా చాలా కరాఖండిగా ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే చివరి వరకు కూడా ఆయన ప్రభుత్వానికి అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసే ప్రయత్నం చేశారు. ఇందుకోసం ఆయన అపాయింట్మెంట్ కూడా తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ సీఎం నుంచి స్పందన రాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఒత్తిడి మేరకు ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. నిన్న గౌతమ్ సవాంగ్ రాజీనామా చేసిన తర్వాత ఆ రాజీనామాను ఆయన నేరుగా గవర్నర్కి పంపించారు. గవర్నర్ కూడా ఆ రాజీనామాను ఆమోదించినట్టు తెలుస్తుంది. మరోవైపున ఏపీపీఎస్సీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా ఇదే స్థాయిలో ఒత్తిడి వస్తుంది. వాస్తవంగా పూర్తి స్థాయిలో ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేసి పకడ్బందీగా సమర్థవంతంగా నడిపిస్తున్న నాయకత్వం మీద ఈ విధంగా రాజకీయ బురద జల్లి పూర్తి స్థాయిలో వారందరినీ కూడా తప్పించే ప్రయత్నం చేయడం, ప్రభుత్వం నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి రావడం అందరినీ కూడా విస్మయానికి గురి చేస్తుంది. వాస్తవంగా ఈ నెల 28వ తేదీ నాడు గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించడానికి ఏపీపీఎస్సీ సన్నాహాలు చేసుకుంది. కానీ ఈ ఏదైతే చైర్మన్ కానీ సభ్యులు కానీ రాజీనామా చేసేంత వరకు కూడా ఈ పరీక్షలు నిర్వహించేది లేదని ప్రభుత్వం కరాఖండిగా చెప్పడం, ముండిపట్టు పట్టడంతో ఈ విధంగా అభ్యర్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గౌతమ్ సవాంగ్ రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. మరోవైపున ఇప్పుడు నిన్ననే దీనికి సంబంధించి అంటే ఈ నెల 28వ తేదీన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించేస్తుందిగా నిరవధికంగా దాన్ని వాయిదా కూడా వేయడం జరిగింది. ఎప్పుడు పరీక్షలు నిర్వహించేది కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన ప్రకటించారు. మరోవైపున సభ్యుల మీద కూడా ఇదే స్థాయిలో ప్రభుత్వం ఒత్తిడి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఓకే వినాయక్.